వెల్కమ్ టు అవర్ ఛానల్. రాహు నక్షత్ర మార్పుతో అంగారక యోగం మీ రాశుల వారికి 5 నెలలు కష్టకాలమని చెప్పాలి. జ్యోతిష శాస్త్రంలో రాహువు దుష్టగ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం తన నక్షత్రాన్ని మారుస్తూ ఉంటుంది. దీని కారణంగా 4 రాశుల వరకు అనుకుని కష్టాలు రాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల మార్పులు కొన్ని రాశుల జీవితాలు పూర్తిగా మార్చేస్తూ ఉంటాయి. రాహు నక్షత్ర మార్పు అలాంటి మార్పుని చేస్తుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న రాహు జూన్ 30న తన నక్షత్రాన్ని మార్చుకుంటుంది. ఆ రోజు ధనిష్ట స్థితిలోని కనిపెడుతుంది. దీని కారణంగా అంగారక యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ఊహించిన కష్టాలను తీసుకొస్తుంది. డిసెంబర్ 2 వరకు ఈ యొక్క అంగారక యోగం ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇబ్బంది పడే రాశులు ఏంటో చూద్దాం. తులారాశి జాతకులకు అంగారక యోగం తులారాశి వారికి లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. పెట్టుబడులు పెడితే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రావాల్సిన ఆదాయం కూడా రాదు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క అంగారక యోగం కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించి ఏ విషయంలోనూ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ వీలైనంత వరకు ఓపికగా ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదంటే మాట జారి సమస్యలు చిక్కుకుంటారు. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మానసికంగా చాలా కుంగిపోతారు. మేషరాశి వారికి యొక్క యోగము చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యము చేయకూడదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఎవరికి డబ్బు అప్పుకో ఇవ్వకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడతారు. వృశ్చిక రాశి వారికి యొక్క యోగము కూడా పెద్దగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసేవారికి డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు పనిచేసే చోట తోటి ఉద్యోగాల్లో విభేదపడే అవకాశాలు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.